ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి జ్యువెలరీది అయితే కాదు, కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటాను. ఎందుకంటే నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను ఈ లిప్స్తో. సో అలాంటి ఇష్యూ ఎవరికైనా ఉంటే హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి చిన్న వీడియో అనమాట. మీకు చాలా యూజ్ అవుతుంది. ఆల్మోస్ట్ అందరికీ కాకపోవచ్చు, కానీ చాలామందికి అయితే ఇష్యూ ఉంటుంది. సో నేను దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ అయినా జ్యువెలరీ అయినా ఇంకేదైనా నేను వీడియో ద్వారా మాత్రం మిమ్మల్ని అప్రోచ్ అవ్వగలను కదా. సో అందుకని ఈ వీడియో పెడుతున్నాను అనమాట. నేను కంప్లీట్గా ఈ టైప్ వీడియోలు చేస్తానని చెప్పట్లేదు, కానీ నాకు అంత అమేజింగ్ రిజల్ట్ ఏమైనా ఉన్నా కానీ ఈసారి నుంచి మీకు చెప్దామని అయితే అనిపించింది. ఎందుకంటే ఇది చాలామందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా ఈ ఇన్ఫర్మేషన్ అనేది. అందుకని యాక్చువల్గా నాకు లిప్స్ కొంచెం డ్రైనెస్ ఉంటుంది. డ్రైనెస్ లేకపోయినప్పటికీ నాకేంటంటే పళ్ళతో లిప్ని వెనక్కి లాగి దాని మీద లేయర్ని తీస్తూ ఉంటారు చాలామంది. ఇది ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళకైతే నేను ఏం చెప్తున్నాను అర్థమవుతుంది. లేదంటే ఊరికి చెయ్యి చిన్న టెన్షన్ పడ్డా, లేకపోతే ఏమన్నా కంగారు వచ్చినా చెయ్యి ఊరికే లిప్స్ మీదకి వెళ్ళిపోవడం, పైన ఆ డ్రైనెస్ ఏమైతే ఉందో దాన్ని ఊరికే లాగడం అనమాట. ఆ లిప్ని ఊరికే లాగడం, పైపన్నంతా తీయడం, ఇలాంటి హ్యాబిట్. సో దానివల్ల ఏంటంటే అక్కడక్కడ కట్స్ వస్తాయి, చిన్న చిన్న బ్లీడింగ్ వస్తుంది. అంటే కొంతమందికి మరీ టూ మచ్ పీకేసుకుని అట్లా చేస్తారు, కానీ నాకు ఇష్యూ అయితే ఉందన్నమాట. సో నేను ఎంత అవాయిడ్ చేసుకుందామన్నా ఊరికే నా చేయి వెళ్ళిపోతూ ఉండేది. సో నేను దాని గురించి ఆలోచించి చాలా రకాల లిప్ బామ్స్, అంటే హిమాలయ 60 రూపీస్ లిప్ బామ్స్, అవి ఫస్ట్లో కొంచెం బాగానే పనిచేసినట్టు అనిపించేవి. తర్వాత ఎందుకు అది కూడా నాకు అంత వర్కౌట్ అవ్వలేదు. మనం నైట్ లిప్ బామ్ రాసుకుని పడుకుంటే మార్నింగ్ కల్లా లిప్స్ అనేవి సాఫ్ట్గా అయిపోతే మనకి ఇంకా చెయ్యి వెళ్ళదు. సో ఎలాంటి లిప్ బామ్ వాడినప్పటికీ చెయ్యి అయితే వెళ్ళిపోయేది నాకు. నేను బాగా సెర్చ్ చేసి ఆన్లైన్లో నేను ఈ బీట్రూట్ క్రష్ అనే లిప్ బామ్ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా ఇది ప్రమోషన్స్ అట్లా కాదు, 100కి 200% నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి లిప్ ఇష్యూస్ ఎవరికైనా ఉంటే, డ్రైనెస్ కావచ్చు, లేకపోతే రింకిల్స్ కావచ్చు, బ్లాక్నెస్ కూడా, నాకు కొంచెం బ్లాక్నెస్ కూడా తగ్గినట్టు అనిపించింది. అండ్ లిప్స్టిక్స్ అయితే అవాయిడ్ చేస్తే చాలా వరకు బెటర్ అండి. ఏవేవో వాడడం వల్ల కూడా లిప్స్ బ్లాక్ అవుతాయి కదా. సో నేను ఆ టాపిక్ అయితే నేను చెప్పను, కానీ కంప్లీట్ డ్రైనెస్ ఉన్న వాళ్ళకి పీలు ఏదైతే లిప్స్కి తగులుకుంటుందండి, రఫ్గా పైనవి కిందవి లిప్స్ ఇట్లా మూవ్ చేసినప్పుడు రఫ్గా తగులుతుంది. అక్కడి నుంచే మనకి డిస్కంఫర్ట్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. యాక్చువల్లీ ఇది షార్ట్ కూడా పెడదామని అనిపించింది, కానీ షార్ట్ అయితే కంపల్సరీగా ప్రమోషన్స్ అనుకుంటారు. నాకు ఇష్టం లేదు అట్లా పెట్టడం. ఇది నా ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను వీడియోని చేయాలని అనుకున్నాను. ఫ్రెష్ ఇన్ఫ్యూజ్డ్ లిప్ బటర్ అని చెప్పేసి ఇది మనకి ఆన్లైన్లో చక్కగా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఇది ఇంకా నేను ఆల్మోస్ట్ 1.5 month నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. దీని లోపల ఒక ఫ్లవర్ ఏదో ఉంటుందన్నమాట. చూసారు కదా, నేనైతే బాగానే యూజ్ చేశాను. 1.5 month నుంచి యూజ్ చేసినా నాకు ఈ మాత్రం, అంటే మనకి బాక్స్ చూడడానికి చిన్నగా అనిపిస్తుంది. ఇంత చిన్నది. ఇదివరకు మనకి సైబాల్ అని ఒకటి దొరికేది, గుర్తుందా? సైబాల్ సేమ్ ఈ బాక్స్ ప్యాటర్న్లోనే ఉంటుంది. దానికి సైబాల్ కంటే కొంచెం ఆ సైజు ఉంటుందండి. కొంచెం చిన్నది ఉండొచ్చు, లేదంటే ఎగ్జాక్ట్ సైజు ఉండొచ్చు. చూడగానే ఇంతే ఉందేంటి 200 రూపీస్ అని అనిపిస్తుంది. బట్ చాలా మంత్స్ అయితే వస్తుందని నాకు అర్థమైందనమాట. ఎందుకంటే నియర్లీ 1.5-2 months వాడిన తర్వాత నాకు ఈ మాత్రమే అయింది. దీన్ని నొక్కినప్పుడు కూడా మనకి ఒక మంచి వస్తుంది. కాకపోతే ఇది లిప్ కలర్ అయితే చేంజ్ కాదు, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మీరు అస్తమానం మాకు లిప్ కలర్ కావాలి అని అంటే ఆ లిప్ బామ్స్ వేరే దొరుకుతాయి. మీకు న్యాచురల్గా ఉండాలి. అట్లీస్ట్ నైట్ టైం పడుకునేటప్పుడన్నా లిప్స్ క్లీన్ చేసుకుని రాసుకుంటే మార్నింగ్కి ఫ్రెష్గా చక్కగా సాఫ్ట్గా అయిపోతాయి. ఆ తర్వాత మీరు ఏం రాసుకున్నా పర్వాలేదు, కానీ ఫస్ట్ అయితే మనకి లిప్ ప్రాబ్లం ఉండకూడదు కదా. సో ఇది చూసారు కదా, చాలా మాయిశ్చరైజర్గా ఉంటుంది. ఇది ఇలా రాసుకున్న తర్వాత చాలా మాయిశ్చరైజర్గా ఉంటుందండి. చాలా లాంగ్ లాస్టింగ్ ఉంది ఇది. ఇంకా మీకు బటర్ ఈ స్మెల్ అది మీకు ఒకవేళ నచ్చదు అంటే కనుక ఏం చేయలేము. హనీ, గీ, బటర్ ఇట్లా కొంచెం మనకి లైట్గా బటర్ రాదు ఎగ్జాక్ట్గా, బట్ కొంచెం హనీ, గీ స్మెల్ అయితే తగులుతుంది. ఓకే, బటర్ స్మెల్ ఏమనిపించదండి. హనీ, గీ మిక్స్ చేసింది ఒక లైట్ స్మెల్ ఉంటుంది. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు ఆ స్మెల్ బాగా నచ్చింది. కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చవచ్చు. నాకైతే ఈ ఇంకా మిల్క్ ప్రోడక్ట్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి ఆల్మోస్ట్ నచ్చుతుంది. ఒకవేళ మిల్క్ ఇలాంటివి వాడను అన్న వాళ్ళకైతే కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చేమో అని నాకు అనిపించింది. నాకైతే పర్సనల్గా స్మెల్ బాగా నచ్చింది. సో ఇది దీని రివ్యూ. నేను బిఫోర్ ఆఫ్టర్ నా లిప్స్ పెట్టొచ్చు, కానీ ఇప్పుడు ఆఫ్టర్ అయితే నా దగ్గర ఉంది. బిఫోర్ అయితే నేను లిప్ ఫోటో ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఈ వీడియో చేద్దామని నేను ఎప్పుడూ అనుకోలేదు కాబట్టి. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. వీలైతే మీ వాళ్ళు ఎవరికైనా ఇలాంటి ఇష్యూతో సఫర్ అయినా, లేకపోతే ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.